హాయ్, నేను మీ ఏంటి స్పెషలిస్ట్ డాక్టర్ మృదుల. ఈరోజు మన ఛానల్లో ఒక వెరీ స్పెషల్ గెస్ట్, మై డియర్ హస్బెండ్ డాక్టర్ సుజిత్, హూ ఈస్ అ జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ ఎ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. సో టుడే వీల్ బి డిస్కసింగ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎన్నో ఉన్నాయి విత్ అ కొలాబరేషన్ బిట్వీన్ జనరల్ మెడిసిన్ అండ్ ఈఎన్టీ. ఫ్యూ టాపిక్స్ ఈరోజు కవర్ చేస్తున్నాం. అండ్ వన్ సచ్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ వెరీ కామన్, హెడేక్. హెడేక్కి కారణాలు ఎన్నో ఉంటాయి. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫిజిషియన్. పేషెంట్ వస్తే ఏం చూస్తావు చెప్పు? ఏం క్వశ్చన్స్ అడుగుతావు పేషెంట్ని? హెడేక్ ఎన్ని డేస్ నుంచి ఉంది, సివియారిటీ, వన్ సైడ్ టూ సైడెడ్, వామిటింగ్ సెన్సేషన్ ఉందా, వామిటింగ్స్ అయినాయా, ఏమైనా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఫోటోఫోబియా ఉందా, వాళ్ళు లైట్ చూడటానికి ఇష్టపడరు, ఆ లైట్ చూడగానే వాళ్ళకి ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది జస్ట్ మైగ్రేన్ రిలేటెడ్. మైగ్రేన్ రిలేటెడ్. ఓకే, సో ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా అడ్వైస్ చేస్తుంటారా? యూజువల్గా వీటికి ఇన్వెస్టిగేషన్స్ ఏం అవసరం లేదు. కాకపోతే పర్సిస్టెంట్గా హెడేక్స్ ఇట్లా వస్తూ ఉంటుంటే అప్పుడు మనం ఎంఆర్ఐ సజెస్ట్ చేయొచ్చు. స్ట్రెస్ ఏమన్నా రోల్ ప్లే చేస్తుందా ఇందులో? చాలా ఉంటుంది. స్ట్రెస్ రిలేటెడ్ కానీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ కానీ, కొంతమందికి లౌడ్ సౌండ్స్ కానీ, లాంగ్ జర్నీస్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్స్ కానీ, ఇవన్నీ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు వాళ్ళకి మైగ్రేన్కి. సో ఇనిషియల్ అసెస్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళకి సిమ్టమాటిక్ మెడికేషన్ పెడతాము. తర్వాత ప్రొఫైలాక్టిక్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్స్ రాకుండా ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి కానీ, లేకపోతే సిమ్టమ్ ఫ్రీ ఉండడానికి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్ పెడతాం ఒక 1 to 3 months. సో ఈ పేషెంట్కి నెక్స్ట్ ఏంటి? తర్వాత సెండ్ టు ఈఎన్టీ సర్జన్. ఓకే, సో ఇక్కడ ఈఎన్టీ సర్జన్ రోల్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తలనొప్పితో పాటు ఏవైతే సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారో అది ఆరా అని అంటాం. ఆ ఆరా కాకుండా వేరే సిమ్టమ్స్ కోసం మేము చూస్తాం. నా ఇది రూల్ అవుట్ చేస్తారు, ఆ మైగ్రేన్ లాగా లేదు. సో నెక్స్ట్ ఈఎన్టీ సర్జన్ దగ్గరకు వచ్చిన తర్వాత తలనొప్పితో పాటు నోస్ బ్లాక్ ఏమన్నా ఉందా, తుమ్ములు ఎక్కువ వస్తున్నాయా, నైట్ పడుకున్నప్పుడు గురకు వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ నా తరపు నుంచి నేను అడుగుతా. ఇది ముక్కు భాగంతోనే కాకుండా చెవులు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా, నొప్పి ఉందా, ఇలాంటి కేసెస్ అన్నీ నేను ఇవాల్యుయేట్ చేసి, ఒకవేళ సైనసైటిస్ అని నాకు అనిపిస్తే నేజల్ ఎండోస్కోపీ చేసి దెన్ అప్పుడు స్కాన్, రిలవెంట్ స్కాన్ నేను అడ్వైస్ చేస్తాను. అది చేయించుకుని వచ్చిన పేషెంట్కి డిపెండింగ్ ఆన్ దాట్ ట్రీట్మెంట్, మెడికల్ మేనేజ్మెంటా సర్జికల్ మేనేజ్మెంటా అన్నది అడ్వైస్ చేస్తుంటా. హెడేక్కి మైగ్రేన్ సైనసే కాకుండా చాలా రీజన్స్ ఉంటాయి, కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, విల్ బి టాకింగ్ అబౌట్ సడన్ హియరింగ్ లాస్. నేను రీసెంట్గా ఒక రీల్ చేశాను, సడన్గా హియరింగ్ లాస్ వస్తే ఏం చేయాలి అని అనేసి. కానీ దానికి కాజెస్ ఏంటి, ఎన్నెన్ని ఉన్నాయి, ఏమున్నాయి, అవన్నీ ఈరోజు మీద డిస్కస్ చేస్తున్నాం. సో ఈఎన్టీ సైడ్ నుంచే కాకుండా మెడిసిన్ సైడ్ నుంచి కూడా సడన్గా హియరింగ్ లాస్ అవ్వచ్చంట. ఎలాగా డాక్టర్? కొన్ని స్ట్రోక్స్లో మనకి రక్తనాళాలు చాలా ఇయర్కి చాలా దగ్గరగా వెళ్తూ ఉంటాయి. అవి ఏమన్నా ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే హియరింగ్ లాస్తోనే ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సివిఏ అంటారు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్. సో దానిలో స్ట్రోక్, దాంట్లో కొన్ని రకమైన ఆర్టరీస్, యాంటీరియర్ ఇన్ఫీరియస్ సెరిబెల్లర్ ఆర్టరీ, అట్లాంటి ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు హియరింగ్ లాస్తోనే ప్రజెంట్ అవ్వచ్చు. ఓకే, సో ఇది అగైన్ వెరీ క్రూషియల్. ఆ టైంలో మనం ట్రీట్మెంట్ అందించడం. సో ఇస్కీమియా ఆర్ స్ట్రోక్తో వచ్చిన పేషెంట్కి మీ మేనేజ్మెంట్ ఏముంటుంది? ఇనిషియల్గా టైంలో ప్రెజెంట్ అవ్వాలి. ఐడియల్ టైమ్ 4 hours మనం తీసుకోగలిగితే సిటీ బ్రెయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిటీ బ్రెయిన్ చేస్తే మనకి తెలుస్తుంది. ఏమైనా ఫస్ట్ బ్లీడ్ రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా లేదా చూసుకొని దాని ప్రకారంగా మెడికేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవాలి. సో ఇది మెడికల్ మేనేజ్మెంట్ తోటి సార్ట్ అయ్యే ప్రాబ్లమే, సర్జరీస్ ఏం అవసరం ఉండకపోవచ్చు. ఓకే, సో సేమ్ వే ఈవెన్ సడన్ హియరింగ్ లాస్ ఈఎన్టీలో వచ్చినా కూడా దానికి కారణాలు ఎన్నో అయి ఉండొచ్చు. ఒకటి సార్ మాట్లాడినట్టు స్ట్రోక్, ద అదర్ రీజన్స్ కుడ్ బి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. కొన్నిసార్లు కారణం కూడా లేకుండా ఉండొచ్చు. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా ఈఎన్టీ పరంగా అయితే ఫస్ట్ ఫ్యూ అవర్స్లో, లెట్స్ సే 4 hours to 72 hours, సో ఈ టైంలో కానీ ప్రెజెంట్ అయితే
ఈఎన్టీ సైడ్ నుంచి మేము స్టెరాయిడ్ స్టార్ట్ చేయడం అండ్ అదర్ మెడికల్ మేనేజ్మెంట్ ఇమీడియట్‌గా స్టార్ట్ చేయడం మొదలెడతాం. సో, ఈ స్ట్రోక్ మిమిక్ అనేది ఏదైతే ఉంటుందో హియరింగ్ లాస్‌తో పాటు ఇంకేం సింప్టమ్స్‌తో ప్రెజెంట్ అవుతారు వాళ్ళు? దే ప్రెజెంట్ విత్ ఫేషియల్ పెయిన్ గానీ, వీక్‌నెస్ ఆఫ్ ద లింబ్స్ గానీ ప్రెజెంట్ అవ్వచ్చు. ఓకే. సో, వాచ్ ఔట్ ఫర్ దీస్ సింప్టమ్స్. ఇది కామన్‌గా ఏ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్‌లో అవ్వచ్చు? యూజువల్‌గా స్ట్రోక్ మోర్ దెన్ 60 ఇయర్స్ వాళ్ళకి ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈస్ దేర్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ యంగ్? రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్ టెన్షన్ గానీ, డయాబెటిస్ గానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నోళ్ళు గానీ, స్మోకింగ్ గానీ, ఆల్కహాలిక్ గానీ, ఇవి ఉన్నప్పుడు కూడా మనకి స్ట్రోక్ కొంచెం ఎర్లీగా ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, డోంట్ నెగ్లెక్ట్ ద సింప్టమ్స్. Come to your doctor as soon as possible and be aware of these issues. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రికరెంట్ ఓరల్ అల్సర్స్. పేషెంట్స్ యూజువల్‌గా నోటి పూతతో వస్తా ఉంటారు. యూజువల్‌గా దానికి ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ గానీ, కొన్ని రకమైన డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల గానీ, ఆటోఇమ్యూన్ కాజెస్ వల్ల గానీ వస్తూ ఉంటారు. ఆటోఇమ్యూన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ యాంటీబాడీస్ ఓన్ సెల్స్‌ని ఫారెన్ బాడీస్‌గా రికగ్నైజ్ చేసి సెల్ఫ్ అటాక్ అనమాట. ఆటో ఇమ్యూన్. ఇలాంటి కండిషన్స్‌లో కూడా మనకి రికరెంట్ ఓరల్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఈ మిగిలినవి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అన్నారు. అంటే ఏంటి? పర్టిక్యులర్ ఏ న్యూట్రియంట్ గురించి చెప్తున్నారు? యూజువల్‌గా విటమిన్ బి2, రిబోఫ్లావిన్ డెఫిషియన్సీస్ వల్ల రికరెంట్ ఓరల్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా. ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఏంటంటే అంటే తక్కువ స్పైస్, ఎక్కువ స్పైసీ లాగా అనిపించే ఛాన్సెస్, అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇవి పెయిన్‌ఫుల్‌గా ఉంటుంటాయా? పెయిన్‌ఫుల్ ఉంటుంది. సో, ఈ రీజన్సే కాకుండా మా దగ్గరికి కామన్‌గా వస్తుంటారు ఓరల్ అల్సర్స్ తోటి. తగ్గట్లేదు, రిపీటెడ్‌గా వస్తుందని. వాటికి మేము వైరల్ స్క్రీనింగ్ చేపిస్తాం. వై డు యూ థింక్ దట్ హెల్ప్స్ ద పేషెంట్? కొంతమంది వైరల్ ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి గానీ, హెచ్ఎస్వి గానీ, హెర్పీస్ ఇన్ఫెక్షన్ వల్ల గానీ, వీళ్ళకి కూడా ఏంటంటే ఓరల్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇమ్యునో కాంప్రమైజ్డ్ ఉన్నవాళ్ళు. యెస్. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ, రోగ నివారక శక్తి తక్కువ ఉండే వాళ్ళకనమాట. ఆల్రెడీ వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్న ఈ పేషెంట్స్‌కి ఈజీగా ఓరల్ అల్సర్స్ ఫార్మ్ అవుతుంటాయి. అవి రోగ నివారణ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రికరెంట్‌గా వస్తూ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ పెయిన్‌ఫుల్. సో, అపార్ట్ ఫ్రమ్ దిస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ గానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ గానీ, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ గానీ పక్కన పెట్టేస్తే ద అదర్స్ మీరు డ్రగ్ ఇండ్యూస్డ్ అని అన్నారు కదా! ఏ మందులు, ఎలాంటి మందులు తీసుకుంటే రెగ్యులర్‌గా మనం పారాసెటమాల్ అలాంటివి వాడుతుంటారు కదా పేషెంట్స్ ఫార్మసీకెళ్ళి తీసేసుకొని. అలాంటి వాటికొస్తదా? ఫ్రీక్వెంట్ పెయిన్ కిల్లర్స్ వాటికొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హై డోసెస్ తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, పెయిన్ కిల్లర్స్ ఎలా పడితే అలాగా ఓవర్ ద కౌంటర్ వేసుకోవద్దు. తీసుకోకూడదు. వేసుకోకూడదు. సో, దానివల్ల ఓరల్ అల్సర్స్‌తో పాటు కిడ్నీ డ్యామేజ్ కూడా. కిడ్నీ డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, బీ అవేర్ ఆఫ్ థట్. ఓవర్ ద కౌంటర్ ఈస్ నెవర్ ఎ గుడ్ ఐడియా. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఒక్కటే ప్లేస్‌లో రిపీటెడ్‌గా అల్సర్ ఫార్మ్ అవుతుంది అంటే సమ్ ఇరిటేషన్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఎస్పెషల్లీ ఇన్ పేషెంట్స్ హూ ఆర్ స్మోకర్స్ ఆర్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ చేసేవాళ్ళు గానీ, లేదంటే సిఫిలిస్ లాంటి డిసీజెస్ ఉన్నవాళ్ళు గానీ, లేదా ఏదన్నా పన్ను షార్ప్ టూత్ ఏదో ఒకటి అక్కడ కంటిన్యూయస్‌గా ఇరిటేట్ చేస్తుందనుకోండి. టంగ్ దగ్గర గానీ, పక్కన బుగ్గ దగ్గర గానీ. అప్పుడు వాళ్ళకి కాన్స్టెంట్‌గా అక్కడ ఒక అల్సర్ ఫార్మ్ అయిపోయి ఉంటుంది. దీన్ని నాన్ హీలింగ్ అల్సర్ అంటాం. ఇది చిన్నగా గడ్డలా గూడా మారొచ్చు. క్యాన్సర్‌కి కూడా దారి తీయొచ్చు. సో, అది ఏ టైప్ ఆఫ్ అల్సర్, ఎందుకు వచ్చింది అన్నది మనం ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అండ్ ఇంట్లో వెయిట్ చేయడం గానీ, తగ్గిపోతుందిలే అని అనేసి చూసుకుంటూ ఉండడం గానీ చేస్తే మనకు దేనివల్ల వచ్చిందో కారణమే బయటపడదు. అప్పుడు సరైన ట్రీట్మెంట్ ఎలా అందుతుంది? సింపుల్ ఫిక్స్ అయ్యుండొచ్చు. జస్ట్ వైటమిన్ సప్లిమెంటేషన్ ఇస్తే తగ్గిపోవచ్చు. లేదా మేబీ కాంప్లికేటెడ్ అవ్వచ్చు. దానికి ఫర్దర్ ఇవాల్యుయేషన్, అసెస్‌మెంట్, మేనేజ్‌మెంట్ అవసరం పడొచ్చు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. సో, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో, ఐయామ్ గోయింగ్ టు బి టాకింగ్ అబౌట్ ఎపిస్టాక్సిస్ అంటే నోస్ బ్లీడ్. సో, నోస్ బ్లీడ్‌కి కారణాలు ఎన్నో ఉండొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కైండ్ ఈస్ హైపర్‌టెన్సివ్ నోస్ బ్లీడ్. అంటే బీపీ ఎక్కువ అవ్వడం వల్ల. దీని గురించి పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతుంటారు మీ దగ్గరికి?
అన్‌కంట్రోల్ హైపర్ టెన్షన్ వాళ్ళకి ఈ నోస్ బ్లీడ్‌తో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చూడంగానే వాళ్ళ బీపీ 140, 160 ఇట్లా ఎక్కువ రీడింగ్స్ ఉంటా ఉంటాయి. అదర్ ఫీచర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. హెడేక్స్ గానీ, బ్లర్రింగ్ ఆఫ్ విషన్ ఉండటం గానీ, కొంతమంది చెస్ట్ పెయిన్ గానీ ఇట్లా కూడా ఉంటుంది. అదర్ సింప్టమ్స్ ఏ కాళ్ళ వాపులు ఏ ఏజ్ గ్రూప్ లో కామన్ ఇది 40-60 ఉండొచ్చు. ఇవ్వచ్చు ఏ ఆర్ ఏజ్ ఈవెన్ వాళ్ళకి ఎనీ కైండ్ ఆఫ్ హైపర్ టెన్షన్. ఎనీ కైండ్ ఆఫ్ హైపర్‌టెన్షన్ అన్‌కంట్రోల్‌లో ఉన్న వాళ్ళకి ఎపిస్టాసిస్ అంటే అదే ముక్కు ద్వారా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది హైపర్ టెన్షన్ కాకుండా వాట్ అబౌట్ అదర్ బ్లీడింగ్ ఇష్యూస్? రేర్‌గా ప్లేట్‌లెట్ డిస్‌ఫంక్షన్, ప్లేట్‌లెట్ డిజార్డర్స్‌లో ఇట్లా బ్లీడింగ్, నోస్ బ్లీడ్ ఇట్లా కేవలం నోస్ బ్లీడ్‌తోనే ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లేట్లెట్స్ అంటే ఇప్పుడు మనది ఏమైనా బ్లీడ్ అయిందనుకోండి అది స్టాప్ చేసేది ప్లేట్‌లెట్స్. ఓకే. సో క్లాటింగ్ కి హెల్ప్ చేస్తుంది. క్లాటింగ్. ఎస్. సో ఆ నంబర్ తక్కువ ఉంటే అయ్యే ఛాన్సెస్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎలాంటి డిసీజెస్ లో ఉంటాయి అలాగా ఇష్యూస్? ఐటీపీ అని ప్లేట్‌లెట్స్ తక్కువ ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వాటిలో గాని, యూజువల్‌గా డెంగ్యూ వాటిల్లో గాని ఇట్లా ప్లేట్‌లెట్స్ తగ్గి మనకి ముక్కు ద్వారా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెంగ్యూ లాంటి ఫీవర్, వైరల్ ఫీవర్ లో కూడా వైరల్ ఫీవర్‌లో కూడా ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది. ప్లేట్‌లెట్స్ తగ్గటం వల్ల మోస్ట్ కామన్ బ్లీడ్ మ్యూకోక్యుటేనియస్ అంటే ఈ నోస్ గానీ, ఓరల్ గానీ సున్నితమైన స్కిన్ ఎక్కడ అయితే ఉంటుందో అక్కడి నుంచి బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వాట్ అబౌట్ లివర్, డస్ ఇట్ ప్లే ఎనీ రోల్? లివర్‌లో డ్యామేజ్ వల్ల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గుతది. ఓకే. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తగ్గితే ఏంటంటే మన జాయింట్స్‌లో బ్లీడ్ అవ్వటం గానీ, స్కిన్ కింద బ్లీడ్ అవ్వటం గానీ అట్లా బ్లీడింగ్ ఉంటుంది. సో నోస్ బ్లీడ్ అన్‌కామనా? నోస్ బ్లీడ్ యూజువల్‌గా ప్లేట్‌లెట్స్ తగ్గితే వచ్చేది నోస్ బ్లీడ్. మ్యూకోక్యుటేనియస్ బ్లీడ్ అంటారు. ఓకే. సో ఒకవేళ ఈఎన్‌టి పరంగా చూసుకుంటే ఆఫ్‌కోర్స్ ముక్కులోంచి రక్తం వస్తుందంటే ఫస్ట్ నా దగ్గరకే కదా వస్తుంది. ఆఫ్టర్ ఐ ఎవాల్యుయేట్ ఫర్ దీస్ రీజన్స్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ లేవు, హైపర్‌టెన్సివ్ కాదు అంటే దెన్ ఐ వుడ్ గో ఫర్ నేజల్ ఎండోస్కోపీ. కారణం ఏంటి? ముక్కు నుంచి వస్తుంది. సో ముక్కులోనే కదా చూడాలి. సో వన్స్ ఐ డూ ద ఎండోస్కోపీ ఐ లుక్ ఫర్ ఎనీథింగ్ అదర్ దెన్ థాట్. యూజువల్‌గా చిన్న పిల్లల్లో అయితే నోస్ పికింగ్ తోటి వస్తారు వాళ్ళు. ముక్కులో వేలు పెట్టడం కామన్‌గా చేస్తుంటారు. దురదొచ్చినా, ఇరిటేషన్ వచ్చినా వాళ్ళు ఫస్ట్ ముక్కులోకి వేలు వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమైనా నెయిల్ చిన్న ప్రిక్ అయినా కూడా కామన్‌గా క్రస్ట్ ఫామ్ అవుతుంటాయి. ఆ క్రస్టింగ్ అది దాన్ని మళ్ళీ పీకుతారు. ఇంక మళ్ళీ మళ్ళీ రక్తం గారుతూ ఉంటుందనమాట. సో ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉందా? ఎక్కడైనా దెబ్బ తగిలిన తాకనాలున్నాయా? ఆ రీసెంట్ టైమ్‌లో ఏమన్నా దెబ్బ తగిలిందా? ముక్కులో ఏమన్నా బోన్స్ ఫ్రాక్చర్ అయినియా? ఇవన్నీ కాకుండా ఇన్ఫెక్షన్స్. సైనస్ ఇన్ఫెక్షన్‌లో కూడా ఇలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది గాని లేదంటే అడినాయిడ్ అని అనేసి పిల్లల్లో ఉంటుంది కదా! కామన్‌గా టిష్యూ. సో దానికి ఇన్ఫెక్షన్ రిపీటెడ్‌గా ఉన్నా కూడా కొన్నిసార్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా కూడా రేర్‌గా మాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్ లాంటి వాటిల్లో కూడా రకరకాల గడ్డలుంటాయి. ఇందులో క్యాన్సర్ పూరిత కారణాలుండొచ్చు. క్యాన్సర్ కాని కారణాలుండొచ్చు. క్యాన్సర్ కాని ట్యూమర్స్ ఉంటాయి. క్యాన్సర్ అయ్యే ఈ భాగంలో కూడా ఉండొచ్చు. సో ఈ రకంగా రెండిట్లో ఏది కారణం అనేది కూడా ఇవాల్యుయేట్ చేయాల్సొస్తుంది. ఫైనల్‌గా ఎండోస్కోపీ చేసుకుంటే మనకి క్లియర్ రీజన్ అనేది తెలుసు. డెఫినెట్‌లీ ఎండోస్కోపీ విల్ హెల్ప్ టు విజువలైజ్. ఆ తర్వాత రేడియోలాజికల్ ఏమన్నా ఉంటే ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే ఫర్దర్‌గా మేనేజ్‌మెంట్‌కి మనకి ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. సో డాక్టర్ సుజాత్, కోవిడ్ టైమ్‌లో యువ్ ట్రీటెడ్ మోర్ దెన్ 100 పేషెంట్స్ ఐ థింక్. సో యాహ్! ఆ టైమ్‌లో మీరు నోస్ ఈఎన్‌టి పరంగా కామన్‌గా చూసిన సింప్టమ్స్ ఏంటి? కొంతమంది సోర్ థ్రోట్ గానీ, లాస్ ఆఫ్ స్మెల్ గానీ, లాస్ ఆఫ్ టేస్ట్ గానీ, నేజల్ కంజెషన్ గానీ, కొంతమందికి చేంజ్ ఇన్ వాయిస్ అని ఇట్లా చూసాం ఏంటి పరంగా. సో అందులో చేంజ్ ఇన్ స్మెల్ గురించి మాట్లాడుకుందాం. యాహ్! సో ఇమ్మీడియేట్‌గా మీ దగ్గరికి చేంజ్ ఇన్ స్మెల్‌తో వచ్చినప్పుడు మీరేం చేసేవాళ్ళు? కొంతమంది ఏసిమ్టమాటిక్‌గా ప్రెజెంట్ అయ్యేవాళ్ళు, కొంతమంది సిమ్టమాటిక్‌గా ప్రెజెంట్ అయ్యేవాళ్ళు. సిమ్టమాటిక్‌గా కొంతమంది ఓన్లీ లాస్ ఆఫ్ స్మెల్‌తోనే వచ్చేవాళ్ళు. అది 48 అవర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనము కోవిడ్ ఆర్‌టీపీసీఆర్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చేది. సో వీళ్ళకి లాస్ ఆఫ్ స్మెల్, కంప్లీట్ లాస్ ఆఫ్ స్మెల్లే కాకుండా పారాస్మియాస్ అంటే వేరే స్మెల్స్ వస్తూ కూడా వస్తారు ఇలాంటి వాళ్ళు. ఆ పారాస్మియాస్ రాటెన్ ఎగ్ లాగా లేదంటే ఏదో కంపు వాసనలాగా కాన్స్టెంట్‌గా ఉంటుందని చెప్పి చాలా మంది పేషెంట్స్ బాధపడుతూ వచ్చేవాళ్ళనమాట.
సో ఇనీషియల్ మేనేజ్మెంట్ దాటిపోయింది, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, కన్జర్వేటివ్గా జస్ట్ మైల్డ్ ఫీవర్, కొంచెం స్మెల్ పోయింది అని అన్న వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్ అడ్మిషన్ చేసేవాళ్ళు కాదు కదా. మైల్డ్ కోవిడ్ ఉన్న వాళ్ళకి మనం హాస్పిటల్ అడ్మిషన్ చెప్పేవాళ్ళం కాదు, ఐసోలేషన్ సజెస్ట్ చేసేవాళ్ళం. వాళ్ళు ఓరల్ మెడికేషన్తోనే బెటర్ అయిపోయేవాళ్ళు. సో ఈ కేటగిరీ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. అలాగా ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది కోవిడ్ వచ్చి. కానీ ఇప్పటికీ పేషెంట్స్ ఉన్నారు లాస్ ఆఫ్ స్మెల్ అయిపోయి. అంటే మీరు నమ్ముతారా? డెఫినెట్గా. ఎందుకంటే లాంగ్ కోవిడ్ సిండ్రోమ్స్ మేము చూసాము. ఆఫ్టర్ 3 months ఆఫ్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళు విపరీతమైన ఫెటీగ్, నీరసం, ఇంకోటి లాస్ ఆఫ్ స్మెల్, ఇవి కూడా చూసాం మేము. అది కొంతమందికి ఒక 25% మందికి చూసాం. అది చాలా మందికి ఇయర్స్ కూడా అలా ప్రొలాంగ్ అయి ఉంది. సో ఇప్పుడు కోవిడ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటో మనకి ఇప్పటికీ తెలీదు. లంగ్‌లో అవ్వచ్చు, వేరే సిస్టమ్‌లో అవ్వచ్చు. డెఫినెట్లీ. It's definitely risky. So, did you know that there is something called as olfaction therapy or else smell therapy? ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందంటే థెరపీలో ఏం చేస్తారు? రిపీటెడ్‌గా దాన్ని చేపించడం. టు ఇట్ విల్ హెల్ప్ యూ టు టాకిల్ ద ప్రాబ్లమ్ డైరెక్ట్‌లీ. ఆ ప్రాబ్లమ్‌ని డైరెక్ట్‌గా ఫేస్ చేసే కొద్దీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్ అండ్ దట్స్ హౌ యూ ఓవర్‌కమ్ ద ఫియర్ ఆఫ్ ఇట్. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో we will get the patient to be acclimatized with different kinds of strong smell, గట్టి స్మెల్స్ లైక్ కాఫీ, అలాంటి స్ట్రాంగ్ స్మెల్స్ ఉన్న వాటితోటి చిన్నగా మనం పేషెంట్కి థెరపీ స్టార్ట్ చేస్తాం. We will try to inculcate different kinds of spices or other strong smelling things and eventually over a time frame కొంచెం స్మెల్ ఇంప్రూవ్ అవ్వడం కోసం హెల్ప్ చేయగలుగుతాం. ఇక్కడ షార్ట్ టర్మ్ మెడికేషన్ ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 4-5 years దాటేస్తుంది ఇప్పుడు. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ అట్ దట్ టైమ్ ఇట్ వాస్ నాట్ ద ప్రైమరీ ఫోకస్, ఎందుకంటే లిటరలీ లైఫ్స్ వర్ ఇన్ డేంజర్. సో యాజ్ లాంగ్ యాజ్ డాక్టర్స్ వర్ కన్సర్న్ బ్యాక్ దెన్ ఓన్లీ పేషెంట్ని బతికించగలిగామా, బయటపడ్డా లేదా, ఇలానే అవుతుంది. సో ఇలాంటి స్మాల్ థింగ్స్ విచ్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, దీస్ హ్యావ్ బిన్ నెగ్లెక్టెడ్. దిస్ కుడ్ బి దిస్ పర్టిక్యులర్ అనాస్మియా అంటే స్మెల్ పోవడం, లేదంటే బ్యాడ్ స్మెల్స్ రావడం, కొంతమందికి అయితే హియరింగ్ లాస్ కూడా అయ్యింది. బట్ అగైన్ మళ్ళీ రీకన్సిడర్ ద ఫ్యాక్ట్ దట్ మేబీ లేటర్ ఆన్ వస్తుందేమో, ఫ్యూ ఇయర్స్లో డెవలప్ అయింది, నార్మల్ అయిపోతుందేమో అని అనేసి. సో బట్ సమ్ పేషెంట్స్ అన్ఫార్చునేట్లీ మేబీ లెస్ దెన్ 10% కుడ్ నాట్ రీగెయిన్ ఇట్. అండ్ దీస్ పేషెంట్స్ హ్యావ్ సంథింగ్ ఫర్ హోప్ అనుకోవచ్చేమో ఈ స్మెల్ థెరపీ ద్వారా. సో ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ఎనీథింగ్ అదర్ దెన్ దిస్, whichever we've discussed throughout the podcast, which are slightly less discussed, slightly less aware, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఆల్వేస్ see your ENT specialist.